న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాల 214వ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వజ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి ప్రకాష్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ 214వ వారం పూలమాల కార్యక్రమానికి తమని ఆహ్వానించినందుకు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్, మీసాల అరుణ్ కుమార్, ఇరిటం శ్రీనివాస్, తాల్కర్ రాములు, బొడ్డు నరసింగరావు, బి గణేష్ గౌడ్, సత్యం, కృష్ణంరాజు, లలిత్, ఉపేందర్, భరత్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. వజ్ర హాస్పిటల్స్ నారపల్లి వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ప్రబుద్ధ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలను, నిత్య పూలమాల నిర్వహించినటువంటిది ప్రబుద్ధ ఇంటర్నేషనల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్య అతిథిగా నాతో పాటు పెద్దలు, నాయకులు, ఇక్కడ అందరికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈ ప్రబుద్ధ ఇంటర్నేషనల్ గా ఆధ్వర్యం ఇది పెద్ద ఆర్గనైజేషన్ అండ్ నిత్య పూలమాల జరిపించడం అనేటువంటిది ఇది రియల్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనము నెరవేర్చుటకై ఇలాంటి కార్యక్రమాలు నిత్యం జరిపించడం అనేటువంటిది చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. అండ్ ఇలా నాకు ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను మీ డాక్టర్ ప్రకాష్, వజ్ర హాస్పిటల్స్, హైదరాబాద్. నేను ఒక గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తిగా, ఒక డాక్టర్గా, ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ దాకా నేను వచ్చానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన ఇచ్చిన ఒక ఆయుధం మనకి చదువుతో పాటు మనం ఎలా అభివృద్ధి చెందాలనేటువంటిది ఈ రాజ్యాంగాన్ని కూడా తెచ్చి మన అందరి జీవితాల్లో వెలుగునిచ్చినటువంటి ఆ మహానుభావుడికి నిత్య పూలమాల అర్పించడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 214వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జి ప్రకాష్ గారు, ఎండి, వజ్ర హాస్పిటల్స్, నారపల్లి, హైదరాబాద్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన అనే పుస్తకాన్ని కోసం తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఆదివారం మహనీయులు తథాగత గౌతమ్ బుద్ధుడు గాని, సమ్మట అశోక చక్రవర్తి, మహాత్మా జ్యోతిరావు పూలే, సర్దార్ సర్వై పాపన్న గౌడ్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, సంత్ సేవలాల్ మహారాజ్, కుమరం భీం, అలాగే బిర్సా ముండా, ఈ రకంగా భారతదేశంలో ఉన్న మహనీయుల వర్ధంతులు, జయంతులు కూడా మన కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. దాదాపు 40 మంది మహనీయుల వర్ధంతులు, జయంతులు ఇక్కడ చేసి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను కూడా అందరికి తెలియజేసి వాళ్ళ ఆదర్శంగా తీసుకుని మన జీవితం కూడా ముందుకెళ్లాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్. ఈ రోజు మనం అందరం కూడా ఈ రకంగా జీవిస్తున్నాము అంటే ఇది మనం మహనీయులు పెట్టిన భిక్షని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆ రకంగా మనము ఖచ్చితంగా మహనీయుల చరిత్ర తెలుసుకొని మన పిల్లల్ని కూడా మహనీయులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మనము దాదాపు ఇప్పటివరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి జీవిత చరిత్రలో 2000 పుస్తకాలు ఇక్కడ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సార్.
అదే రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని దాదాపు ఈ గట్కేసర్ చుట్టుపక్కల 5 చోట్లలో ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. నిత్య పూలమాల కార్యక్రమంలో అది అలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్టాచ్యూ ఉంటుంది. సర్దార్ సర్వాయి పాపన్న స్టాచ్యూకి కూడా నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని ఇంతమంది అంబేద్కర్స్లు తయారు కావడం కానీ, అంబేద్కర్ ఆలోచనలను ముందు తీసుకెళ్ళడం కానీ ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మేము ఇక్కడ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి మేము చేసినప్పుడు ఇక్కడ గోర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా షాక్ అయినారు. అరే మేమే సంత్ సేవలాల్ మహారాజ్ జయంతులు చేస్తాము, వీళ్ళ వరకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మేము ఆ గోర్ అసోసియేషన్ వాళ్ళని కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసి అక్కడ కూడా వాళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రకమైన కార్యక్రమాల ద్వారా మహనీయుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. అలాగే గట్కేసర్ లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే అది ఏ ఒక్కరి కృషి మాత్రమే కాదు, దానికి మేకల దాసు గారు, అన్న ఎటెం శ్రీరణ గారు, అన్న సత్యమన్న గారు, కృష్ణంరాజు గారు, లలిత్ గారు, భరత్ గారు, ఉపేందర్ గారు, వివేక్ గారు, యాకేష్ గారు మరియు పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు వీళ్ళందరూ సహకారంతో గట్కేసర్ యోగా కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రకాష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.